వెల్కమ్ టు నామసరి. ఈరోజు నేను దోసకాయ పెరుగు పచ్చడి, ఇది మనకి చపాతీలోకైనా రోటీలోకైనా బటర్ నాన్కైనా చాలా బాగుంటుంది. ఈవెన్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఇందులోకి ఏమేమి వేసాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్స్గా తెలుస్తుంది. చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా. మరి ఇందుకోసం నేను ఒక దోసకాయని తీసుకున్న. ఈ సైజు ఉన్నటువంటి దోసకాయ బాగా గట్టిగా ఉండేటువంటిది, అంటే మెత్తబడకుండా గట్టిగా ఫ్రెష్గా ఉండేటువంటి దోసకాయ తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నా. చూడండి ఇలాగా ఇందులో ఉండేటువంటి విత్తనాలు మొత్తం నేను సపరేట్ చేసేసుకున్నా. చూడండి ఇక్కడ నేను విత్తనాలు ఏమీ వేయట్లేదు, విత్తనాలు వేయకుండా చేస్తానటువంటిది. ఇప్పుడు ప్యాన్ పైన మనము కొద్దిగా మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి మనం కారానికి తగ్గట్టుగా ఇలాగ మనం తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకుంటే లోపల ఉండేటువంటి విత్తనాలు కూడా మనకి బాగా ఫ్రై అవుతాయి. అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా చూడండి మెంతులు కొద్దిగానే వేసుకుంటాను. వీటిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి బాగా ఫ్రై అవుతాయి. అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా సోంపు వేసుకున్న, అలాగే అర స్పూను జీలకర్ర, ఒక స్పూను నువ్వులు, వీటన్నిటిని వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి వేగిపోయినాయి, ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. దోసకాయ ముక్కల్ని ఒక 50% వరకు మనకి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉండేటువంటి ప్యాన్ తీసుకున్నాను కాబట్టి మనకి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలాంటి ప్యాన్లో అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ పసుపు వేసి మొత్తం అంతా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలకి మనకి మందమైనటువంటి ప్యాన్ కాబట్టి 5 నిమిషాలకి మనకి కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి ఇలాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మనం మిక్సీకి వేసుకోవడమే. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చి, మినప్పప్పు, నువ్వులు అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగా అందులోకి వెల్లుల్లి వేసుకున్న, ఉప్పు వేసేసుకొని మనం ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి దోసకాయ ముక్కలు, అలాగే ఇందులోకి అరకప్పు వరకు నేను చూడండి ఫ్రెష్ పెరుగు, పుల్లగా కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడే మనం తీసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకు ఒక 2-3 రోజులు నిలవైనా కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఫ్రెష్గానే వేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకు కావాలనుకుంటే ఇంకా కాస్తైనా వేసుకోవచ్చు. ఇలాగా పోపు వేసేసుకొని ఇందులోకే ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అక్కడ నేను వెల్లుల్లి చూపించాను కదా, చిన్నటిగా ఉండేటువంటి వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసుకునేటువంటి అల్లం ముక్కలు, వెల్లుల్లి ఇలాగ వేస్తే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని వేసేసుకోవడమే. మనం వెల్లుల్లి ఒకవేళ వేయకుండా ఉంటే లేదా తగ్గించుకుంటే ఇందులో కావాలనుకుంటే కాస్త ఇంగువ వేసుకోవచ్చు. కానీ నేను వెల్లుల్లి ఎక్కువ వేసాను కాబట్టి ఇంగువ వేయట్లేదు. ఈ వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇందులోకి. ఇలాగ ఎంత బాగా మిక్స్ చేసేసుకొని
కాస్త వాటర్ వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా పసుపు ఆల్రెడీ నేను ఇందులోకి వేసుకున్నా కదా, ముక్కల్లోకి వేసేసుకున్నా. అలాగే కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను. కాస్త వాటర్ వేసుకొని మనం లో ఫ్లేమ్లో మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ కాస్త పైకి వచ్చేంత వరకు, నేను వేసినటువంటి ఆయిల్ తక్కువే కాబట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇలాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ మనం పెరుగు వేసాం కాబట్టి అడుగు అంటుతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలాగా చూడండి, ఆయిల్ అంతా మనకి పైకి వచ్చింది కదా, ఇలాగ అడుగు అంటుతుంది. అందుకోసం మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలాగ ఒక్క 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది మనకి వేడి వేడిగా దోసకాయ పెరుగు పచ్చడి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, బటర్ నాన్లోకి, అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చివరగా ఇందులోకి మనం ఫ్రై చేసినటువంటి కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నా. వేడివేడిగా మనకి రెడీ అయిపోయింది దోసకాయ పెరుగు పచ్చడి.